హై టు ఆల్, వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఈరోజు మనం గడియారాలు, నథింగ్ బట్ క్లాక్స్, దీని మీద ఎలా ప్రాబ్లం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, వితిన్ సెకండ్స్ ఎలా చేయాలి అనే ట్రిక్స్ నేను రివీల్ చేస్తాను. అయితే దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బట్ వితిన్ స్మాల్ స్టెప్స్ మనం ఈజీగా ఎలా చేయాలి, వితిన్ సెకండ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నదానికి నేను మీకు హింట్స్ ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి వెళ్ళడానికి ముందు, వీడియో చూడడానికి ముందు ఇది ఒకసారి ట్రై చేయండి. ఓకే, 5 గంటల 15 నిమిషాల సమయంలో ముళ్ళుల మధ్య కోణం ఎంత? ఇది ఒక క్వశ్చన్ అని అనుకుంటే మనం, ఇది ఆర్ఆర్సీ గ్రూప్ డి 2012లో అడిగినటువంటి ఒక క్వశ్చన్. అయితే మనం అభ్యర్థి ఎవరైనా సరే ముందు ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ వెళ్ళి రాసే అభ్యర్థి ఎలా రాస్తాడనంటే 5 గంటల 15 నిమిషాలు అని అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పిక్‌ను ముందు తన ఊహల్లో యేసుకుంటాడు. ఇమాజినేషన్‌లో ఎప్పుడు ప్రిపేర్ గాని అభ్యర్థి అర్థమెటిక్‌కి, రీజనింగ్‌కి ఈ ఇమాజినేషన్ ఇలా యేసుకొని యాక్చువల్‌గా 12, 3 మధ్యలో ఉండే ఎంత వాల్యూ, ఓకే, 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డిగ్రీ 30 డిగ్రీస్ అని అనుకోని 5-3కి ఇక్కడ, ఓకే, ఈ మధ్యలో ఉండే గ్యాప్ ఎంతుంది దాన్ని అజ్యూమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఈ నుంచి ఈడికి 30, ఈ నుంచి ఈడికి 30, టోటల్ 90 అవుతుంది. అంటే 3-4కి 30, 4-5కి 30, అంటే టోటల్‌గా 60 అవుతుంది అని అజ్యూమ్ చేసుకుంటాడు. ఈ మ్యాప్‌ని చూసినట్టయితే దాని ప్రకారం. అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అతనికి 60 డిగ్రీస్ అని వస్తుంది. కానీ ఆన్సర్‌లో 60 డిగ్రీస్ కూడా ఉంటుంది. అది చూసిన అభ్యర్థి ఏమనుకుంటాడు, ఆన్సర్ 60 డిగ్రీస్ కాబట్టి 60 డిగ్రీస్ నాకు వచ్చేసింది అని ఆన్సర్ పెట్టేస్తాడు. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎలా రాంగ్ ఆన్సర్ అవుతుంది? ఇప్పుడు మనం 5 అయింది అనంటే, ఎగ్జాక్ట్‌గా 5 టైమ్ అయిందనంటే దాంట్లో గంటల ముల్లు 5 మీద ఉంటుంది. నిమిషాల ముల్లు 12 మీద ఉంటుంది. ఇక్కడ టైం చేంజ్ అవుతున్న కొద్దీ, ఈ నిమిషాల ముల్లు ట్రావెల్ చేస్తున్న కొద్దీ, ఈ గంటల ముల్లు మాత్రం కాన్‌స్టాంట్‌గా ఇక్కడే ఉండదు గదా! 5 గంటల 15 నిమిషాలైనా గూడా ఈ గంటల ముల్లు అదే 5 దగ్గర ఉండదు గదా! ఎంతో కొంత కొంచెం ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే వాల్యూను అతను కన్సిడర్ జేయడు. ఇమాజినేషన్‌లో వచ్చేటువంటి డైరెక్ట్ ఈ వాల్యూని చూసుకొని 60 డిగ్రీస్ అని ఏసేస్తూ ఉంటాడు. అది తప్పు. ఓకే. అంటే మనం ఎలా జేయాలి? ఇలాంటి వాటికి గూడా వితిన్ సెకండ్స్‌లో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ జేయాలనేది మనం నెక్స్ట్ చూస్తాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. అయితే ఇప్పుడు క్లాక్స్‌లో ఉండేటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ముల్లుల మధ్య కోణం 0 ఉన్నప్పుడు, లేదా ముల్లులు ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు, లేదా ముల్లులు ఎప్పుడు కలుసుకొని ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు తీటా ఎంత? తీటా 0 ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సెకండ్, ముల్లుల మధ్య కోణం 180, 2 ముల్లులు సరళ రేఖలో ఉన్నప్పుడు అడిగే ప్రాబ్లమ్స్. ముల్లుల మధ్య కోణం 90, 2 ముల్లుల మధ్య లంబకోణంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్. ముల్లుల మధ్య కోణం ఎంత అని కూడా అడుగుతాడు. నెక్స్ట్, ప్రతిబింబ సమయం ఎంత అని అడుగుతాడు. ఒక పర్టిక్యులర్ టైమ్ ఇచ్చి దీన్ని మిర్రర్ టైమ్ ఎంత అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టాపిక్, ముల్లుల మధ్య కోణం 0 లేదా ముల్లులు ఎప్పుడు కలుసుకుంటాయి. దీని మీద మనం ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం. దీన్ని ఎలా చేయాలి ఈజీ మేనర్‌లో వితిన్ సెకండ్స్ ఎలా చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాం. 3 గంటల నుంచి 4 గంటల మధ్య ముల్లులు ఎప్పుడు కలుసుకొని ఉంటాయి. ఓకే, ఎప్పుడు కలుస్తాయి. ఇప్పుడు 3 అవుతుంది టైం. 3-4 మధ్యలో ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ ఎప్పుడవుతాయి? నిమిషాల ముల్లు, గంటల ముల్లు. మధ్య ముల్లులు ఎప్పుడు అని క్లాక్‌లో వచ్చిందనంటే అది నిమిషాల ముల్లు, గంటల ముల్లు. సెకండ్ ముల్లు మనం కన్సిడర్ చేయం. ఓకే. నెక్స్ట్, దీనికి గుర్తుంచుకోవాల్సిన హింట్ ఏంటంటే 5, 5/11. 5, 5 పూర్ణాంకం 5/11. ఓకే. అంటే దీన్ని ఏమని అనుకోవచ్చు? 5, 5+11 అని కూడా అనుకోవచ్చు. ఇది మ్యాథ్స్ బేస్. 6థ్ క్లాస్ స్టాండర్డ్‌కి కూడా తెలుసు. 5, 5/11 అంటే ఏంటి? 5 + 5/11. ఒకవేళ ఇక్కడ ఇన్ బ్రాకెట్ ఉంటే ఏమవుతుందన్నట్టు 5 × 5/11. ఇన్ బ్రాకెట్ లేకుండా కలిపిచ్చేస్తే 5, 5 పూర్ణాంకం 11 అని ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఏసుకోవచ్చు అని అర్థం. ఓకే. ఈ హింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. ప్రతి ప్రాబ్లమ్ కూడా మనం ఇదే హింట్ తోటి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? 3, 4 గంటల మధ్యలో ముల్లులు ఎప్పుడు కలుసుకుంటాయి? లేకపోతే ఒకదాని మీద ఒకటి ఎప్పుడుంటాయి? లేదు 0 డిగ్రీస్ ఎప్పుడుంటాయి? అని ఇలా క్వెషన్ అడిగినప్పుడు మనం ఎప్పుడైనా ఏ టైం స్టార్టింగ్‌లో ఇస్తాడో దాన్ని ఇంటూ చేయాలి ఈ హింట్‌కి. ఓకే. అంటే ఇప్పుడు 5, 5/11కు దేనితోటి ఇంటూ చేయాలి? టైం స్టార్టింగ్ ఇచ్చిన టైం ఏంటి? 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉన్నప్పుడు 3 అవర్స్. అంటే 3 తోటి ఇంటూ చేయాలి. 5 + 5/11ను 3 తోటి ఇంటూ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? సెకండ్ స్టెప్ 15 + 15/11 వస్తుంది. ఈ 15/11ని మనం మళ్ళీ భాగిస్తే ఏమొస్తుంది మనకు? 11, ఇక్కడ శేషం 4 వచ్చింది.
ఈ శేషాన్ని ఎప్పుడైనా పైనేసుకోవాలి. 1+4/11 వస్తుంది ఆన్సర్. 15/11కి ఏమొస్తుంది? 1+4/11 వస్తుంది. ఈ రిమైండర్ ఇక్కడ వచ్చిన వాల్యూను ప్లస్ చేయడానికి పక్కకుంచుకోవాలి. శేషం ఎప్పుడైనా కూడా పైనుంచుకోవాలి. ఎప్పుడైనా కింద భాగించేది అలాగే కాన్స్టెంట్‌గా ఉంటుంది. కొందరు కన్‌ఫ్యూజ్ అవుతారు. శేషాన్నే పైనేయాలి. ఇక్కడ వచ్చిన వాల్యూను ప్లస్ చేయాలి. గుర్తుంచుకోండి. ప్రతి దానికి నేను ఈ ఒక్క ఎగ్జాంపుల్‌కే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్. మిగతా వాటికి క్యాలిక్యులేషన్ మీరే చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేమవుతుంది? ఈ 5 + 5/11ను స్టార్టింగ్ లెటర్ తోటి ఇంటూ చేయాలి. ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు 0 డిగ్రీ ఉన్నప్పుడు ఓకేనా? నెక్స్ట్ ఒకటి నిమిషాల ముల్లు, గంటల ముల్లు కలుసుకున్నప్పుడు అని అడిగిండంటే అప్పుడేం జేయాలి మనం? స్టార్టింగ్ లెటర్ దాంతోటి ఏదైతే టైం అడిగాడో దాంతోటి ఇంటూ చేయాలి. 5 + 5/11ను 3 తోటి ఇంటూ చేస్తే మనకచ్చిన ఆన్సర్ ఏంటి? 16/4/11. ఓకే. ఈ 15/11కు ఆన్సర్ ఏమొస్తుంది? 1 + 4/11. దీన్నిక్కడేసిన. ఆల్రెడీ మళ్ళీ 15 ఉంది. 15 + 1 + 4/11 అంటే ఏంటి? 16 + 4/11. మళ్ళీ దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 16/4/11 ఇదే ఆన్సర్. అంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసిందేంటి? క్యాలిక్యులేట్ చేసింది నిమిషాలేంటో కనుక్కోవడానికి. అండ్ మనం 3 అవర్స్ స్టార్టింగ్ తీసుకున్నాం కాబట్టి, ఆ 3 అవర్స్ అనేది పక్కకుంచాలి. 3 గంటల 16 4/11 నిమిషాలు. ఇది ప్రాసెస్. ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా ఇలాంటి ప్రాసెస్‌లోనే చేయాలి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే ఓసారి ఇలా మళ్ళీ ప్రొసీజర్ నేను స్టెప్ బై స్టెప్ చెప్పను. ఓసారి మీరే అర్థం చేసుకోండి. మెయిన్ హింట్ ఏంటి? 5 + 5/11ను ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అయినప్పుడు, లేకపోతే 0 డిగ్రీ ఉన్నప్పుడు ముల్లుల మధ్య కోణం కనుక్కోమనంటే 5 + 5/11ను స్టార్టింగ్ అడిగినటువంటి టైంకు ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే మనకు నిమిషాల వాల్యూ వస్తది. ఆల్రెడీ గంటలది మనం స్టార్టింగ్ లెటర్ తీసుకుంటాం. అంటే 3 గంటల సంథింగ్ నిమిషాలొస్తది. ఆ నిమిషాలేంటో మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసాం. అది 16/4/11. ఇలానే ఉంటుంది. మళ్ళీ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఆప్షన్స్‌లో. నెక్స్ట్ క్వెషన్ 11 గంటలు, 12 గంటల మధ్య 0 డిగ్రీ ఎప్పుడుంటుంది? ఓకే. మనం ఏం చేయాలి ఎప్పుడైనా 0 డిగ్రీ అని అడిగినా ఒకదాని మీద ఒకటి ఉంది అని అన్నప్పుడు కూడా ఫస్ట్ ఏ టైం అడిగాడో ఇచ్చిన టైంలో దాంతోటి ఇంటూ చేయాలి. 5 + 5/11 ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 55 + 55/11 ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 55. 11 1 జా, 11 5 జా, 55 + 5 ఎంత? 60 మినిట్స్. 60 మినిట్స్ వస్తుంది. అంటే ఏంటి? 11 అవర్స్ 60 మినిట్స్ ఆన్సర్. అంటే 60 మినిట్స్ అనంటే ఏంటి? మళ్ళీ అది ఒక అవర్ కిందికే వస్తుందిగా. 11 అవర్స్ ప్లస్ 1 అవర్ టోటల్ ఎంత? 12 అవర్స్. ప్రాబ్లమ్ అయిపోయింది. నెక్స్ట్ అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 12 గంటలు, 1 గంట మధ్య 0 డిగ్రీ ఎప్పుడుంటుంది? లేకపోతే ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ ఎప్పుడవుతాయి? నిమిషాల ముల్లు, గంటల ముల్లు. సేమ్ ఏం చేయాలి? 5 + 5/11 ఇంటూ స్టార్టింగ్ అడిగేదేంటి? దాన్ని ఇంటూ చేయాలి. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ నోట్ రాసి పెట్టుకోండి. 12 గంటలు అని స్టార్టింగ్ వచ్చిందనంటే ఈ క్లాక్ ప్రాబ్లమ్స్‌లో మనం అప్పుడు 0 తీసుకోవాలి ఇంటూ చేయడానికి. ఓకే. 12 గంటలకు మనం ఇంటూ చేసేటప్పుడు ఏం చేయాలి? 0. ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా అడుగుతుంటారు. గ్రూప్ 2 లెవెల్ అభ్యర్థికి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. ఓకే. 5 + 5/11 ఇంటూ 12 కాబట్టి 0 తీసుకోవాలి. 0 మినిట్స్ అవుతుంది. 12 గంటల నుంచి 1 గంట మధ్య 0 డిగ్రీ ఎప్పుడుంటుంది? 12 గంటల 0 నిమిషాలు. అంటే ఏంటి? ఇది 12 గంటలు. అంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య క్లాక్‌లో నిమిషాలది, గంటలది ఎప్పుడు ఓవర్‌లాప్ అవుతున్నాయి? 12 అవర్ దగ్గర ఓవర్‌లాప్ అవుతున్నాయి. నెక్స్ట్ 8 గంటలు, 9 గంటల మధ్య 0 డిగ్రీస్ ఎప్పుడుంటుంది? 5 + 5/11 మళ్ళీ 0 డిగ్రీస్ అని అడిగాం కాబట్టి ఫస్ట్ లెటర్ తోటి ఇంటూ చేయాలి. ఫస్ట్ డిజిట్ తోటి 8 తోటి ఇంటూ చేయాలి. 40 + 40/11 ఇప్పుడు దీన్ని చేస్తే ఏమొస్తుంది? 40/11ను మళ్ళీ భాగాహారం చేస్తే 11 తోటి 40ని చేస్తే మనకిక్కడ 3 వచ్చింది వాల్యూ. కింద రిమైండర్‌లో శేషంలో 7 వచ్చింది. శేషాన్ని ఎప్పుడైనా పైనుంచుకోవాలి. భాగించేదాన్ని ఎప్పుడైనా కూడా కిందనే ఉంచాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్‌ను ప్లస్‌గా రాసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? 40/11కి ఆన్సర్ 3 + 7/11. 40 + 3 + 7/11 ఆన్సర్ ఎంత? 43 7/11 అంటే ఇది వచ్చేదేంటి? నిమిషాలు. ఇక్కడ 8 అవర్స్ అనేది స్టార్టింగ్ అట్లనే మళ్ళీ రాసుకుంటాం కాబట్టి 8 అవర్స్ 43 7/11 అనేది నిమిషాలవుతుంది. ఒకవేళ ఆన్సర్‌లో అప్పుడప్పుడు ఈ 7/11కి కూడా వాడేం చేస్తూ ఉంటాడంటే భాగాహారం చేసి పాయింట్లలో ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? 8 గంటల 43.63 నిమిషాలవుతుంది ఆన్సర్. ఓకే. ఇది 0 డిగ్రీస్ అని అడిగినప్పుడు ప్రొసీజర్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి? 180 ఎప్పుడుంటుంది? ఓకే. క్లాక్‌లో 180 డిగ్రీస్ ఎప్పుడుంటుంది? నెక్స్ట్ లేకపోతే 2 ముల్లులు సరళ రేఖే కదా 180 డిగ్రీస్ అంటే ఎప్పుడొస్తాయి? ఒకటి నిమిషాల ముల్లు, ఇంకొకటి గంటల ముల్లు. అలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం.
ఇప్పుడు 5 గంటల నుంచి 6 గంటల మధ్య 2 ముల్లులు వ్యతిరేకంగా 180 డిగ్రీస్ ఎప్పుడు కలుసుకుంటాయి? ఓకేనా? ఎప్పుడుంటాయి? ఎప్పుడు ఉంటాయి. సారీ కలుసుకుంటాయి గాదు. ఎప్పుడుంటాయి? 180 డిగ్రీస్‌తో ఎప్పుడుంటాయి అని అన్నాడు. అన్నప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 2 ముల్లులు అనంటే ఎక్కడైనా అది గంటల ముల్లు, ఇంకొకటి నిమిషాల ముల్లు. అదే ఇది 0 డిగ్రీస్ ఎప్పుడుంటాయి అనంటే ఏం చేయాలి? 5 ప్లస్ 5/11కి దేనితోటి ఇంటూ చేస్తాం? 5 తోటి ఇంటూ చేస్తాం. కానీ ఇక్కడ అపోజిట్ ఎప్పుడుంటాయి? 180 డిగ్రీస్ ఎప్పుడుంటాయి అని అన్నప్పుడు దానికి 180 ఏ లెటర్ తోటి స్టార్టింగ్ ఉంది? 5 ఉంది. 5కు ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఏదుంటుందో దాంతోటి ఇంటూ చేయాలి. 5కి ఎగ్జాక్ట్‌గా క్లాక్‌లో 180 డిగ్రీస్ తోటి ఆపోజిట్‌లో ఏముంటుంది? 180 అన్నాడు కాబట్టి 180 డిగ్రీస్ తోటి ఏముంటుంది? 11 ఉంటుంది. ఓసారి మీరు రఫ్‌గా డ్రా చేసుకొని చూడండి. 11 ఉంటుంది. అంటే 5 ప్లస్ 5/11 దేనితోటి ఇంటూ చేయాలి? 11 తోటి. అదే 0 డిగ్రీస్ అయితే 5 తోటే చేయాలి. కానీ 180 డిగ్రీస్ అడిగినప్పుడు ఏం చేయాలి? ఆపోజిట్ వాచ్‌లో ఏదుంటుందో ఆ డిజిట్ తోటి చేయాలి. ఇంతే సింపుల్ ప్రాసెస్ ఏం లేదు 180కి. 0 డిగ్రీస్‌కి అయితే ఫస్ట్ అడిగిన టైమ్ తోటి ఇంటూ చేయాలి. 180 డిగ్రీస్‌కి అయితే ఆపోజిట్ ఉండేది క్లాక్‌లో ఆపోజిట్ ఉండే డిజిట్ తోటి చేయాలి. ఇదే బేస్ లైన్. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఇప్పుడు మరి 5 ప్లస్ 5/11 తోటి ఇంటూ చేస్తే 11 ఓకేనా? చేసినప్పుడు ఏమొస్తుంది? 60 మినిట్స్ వస్తుంది ఆన్సర్. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్‌దే ఉంచుకోవాలి. 5 గంటల 60 నిమిషాలు. అంటే టోటల్ ఎంత? 5 గంటలు ప్లస్ 60 నిమిషాలు అంటే ఇంకొక గంట అన్నట్టే గదా! టోటల్ ఎన్ని గంటలన్నట్టు? 6 గంటలు. ఆన్సర్ ఈస్ 6 గంటల దగ్గర 180 డిగ్రీస్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ 2 గంటలు, 3 గంటల మధ్య 2 ముల్లులు తీటా 180 ఎప్పుడుంటుంది? సేమ్ ప్రొసీజర్. ఏం చేయాలని చెప్పా? 5 ప్లస్ 5/11కి 2కి అపోజిట్ ఏదుంటుందో దానితోటి ఇంటూ చేయాలి. 180 అన్నాడు కాబట్టి అపోజిట్ ఏంటిది? 8 ఉంది. 8 తోటి ఇంటూ చేయాలి. 43 7/11 మినిట్స్ వచ్చింది. మళ్ళీ స్టార్టింగ్ అవర్ ఎంత? 2 అవర్స్. అంటే ఎక్కడ ఉంటుంది? 2 గంటల 43 7/11 మినిట్స్ దగ్గర 180 డిగ్రీస్ ఉంటుంది. అంతే ప్రొసీజర్ అయిపోయింది. ఇలా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే ప్రాబ్లమ్స్ చేసేయొచ్చు. అదే యాక్చువల్‌గా వేరే ప్రొసీజర్ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రొసీజర్. చాలా పెద్దగా చేయాల్సి ఉంటుంది. మీరు నిమిషాలు పడుతుంది టైం చేయడానికి. నేను చెప్పే ఈ ట్రిక్స్ తోటి చేస్తే మాత్రం మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 7 గంటలు, 8 గంటల మధ్య 2 ముల్లులు సరళ రేఖలో ఎప్పుడుంటాయి? సేమ్ సరళ రేఖ అన్న 180 అన్న ఒకటే. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 7 గంటలకు అపోజిట్ డిజిట్ ఏముంటుంది? క్లాక్‌లో చూడాలి. 7కి అపోజిట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. 5 ప్లస్ 5/11 ఇంటూ 1 చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఇంటూ 1 కాబట్టి 5 ప్లస్ 5/11 అన్నా 5, 5/11 అన్నా ఒక్కటే. నిమిషాలు వచ్చేసింది. మళ్ళీ స్టార్టింగ్ అవర్ ఎంత? 7 అవర్స్. అంటే 7 అవర్స్ 5/11 మినిట్స్. అంతే ఆన్సర్ అయిపోయింది. ఆ టైం దగ్గర 2 ముల్లులు సరళ రేఖలో ఉంటాయి. ఇంక మిగతాది ఏంటి? థర్డ్ మేనర్‌కెళ్తే మనం ముల్లుల మధ్య కోణం 90 ఎప్పుడుంటుంది? లేకపోతే 2 ముల్లులు లంబకోణంలో ఎప్పుడొస్తాయి? లంబకోణం అంటే ఏంటి? 90 డిగ్రీసే. ఓకేనా? పర్పెండిక్యులర్. 3 గంటల నుంచి 4 గంటల మధ్య లంబకోణం ఎప్పుడొస్తుంది? 2 ముల్లుల మధ్య. ఇలానే డైరెక్ట్ క్వెషన్ ఉంటుంది. ఆన్సర్స్ ఇస్తుంటారు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సరళ రేఖలో దట్ మీన్స్ 180 లేకపోతే 0 డిగ్రీస్ ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అయినప్పుడు ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ లంబకోణం పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ అని అడిగినప్పుడు నిమిషాల ముల్లుకు, అవర్స్ ముల్లుకి 2 ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోండి. 2 ఆన్సర్స్ కూడా మనకు 90 డిగ్రీస్ తోటి క్వెషన్ రిలేటెడ్‌గా అడిగినప్పుడు ఇస్తూ ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు 3 గంటలకు 4 గంటల మధ్య లంబకోణం ఎప్పుడుంటుందనంటే, ముందు తీసుకోవాల్సింది ఏంటి? బేస్ ఎప్పుడైనా 3 అవర్స్ తీసుకోవాలి. ఈ 3 అవర్స్‌కి వాచ్ సెట్ చేసుకొని, ఆ 3 ఉన్నప్పుడు దానికి బ్యాక్ 90 డిగ్రీస్ ఎప్పుడుంటుందో చెక్ చేయాలి. బ్యాక్ 3 ఉంది. 3కి తర్వాత 4 వస్తుంది. కానీ 3 కంటే ముందు 2 ఉంటుంది. అంటే బ్యాకెళ్ళాలి. బ్యాకెళ్తే 90 డిగ్రీస్ ఎప్పుడొస్తుంది? 12ను మ్యాచ్ అవుతుంది. అంటే ఇంటూ చేయాల్సిందేంటి? 12 తోటి చేయాలి. కానీ నేను స్టార్టింగ్‌లోనే చెప్పా. 12 వచ్చిందంటే ఇంటూ చేయడానికి అప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి? జీరోగా కన్సిడర్ చేసుకోవాలని చెప్పా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 5 ప్లస్ 5/11 దేనితోటి ఇంటూ చేయాలి? 12 తోటి కాబట్టి 12ని ఏమనుకొని చేయాలి అంటే 0 తోటి ఇంటూ చేయాలి. 5 ప్లస్ 5/11 0 తోటి ఇంటూ చేస్తే 0 మినిట్స్. అంటే 3 అవర్స్ స్టార్టింగ్‌ది ఉంది డిజిట్ 3 అవర్స్‌కి 3 అవర్సే. 0 మినిట్స్‌కి 0 మినిట్స్. దట్ మీన్స్ ఎక్కడ లంబకోణం వస్తుంది? 3 గంటలకు 4 గంటల మధ్య 3 గంటల దగ్గర లంబకోణం వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ రైట్ అయింది. ఓకే. నెక్స్ట్ 3 గంటలకు తర్వాత అంటే 3కు ముందు 2 ఇటు బ్యాక్ ఎళ్ళినాం. ఇప్పుడు 3 తర్వాత రివర్స్ రావాలి. ఇటు ఫార్వర్డ్‌లో రావాలి క్లాక్ వైస్‌గా. ఇప్పుడు 3 తర్వాత ఎప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది? 6 దగ్గర ఉన్నప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది. 3-6 మధ్యలో 90 డిగ్రీస్ మనకస్తాంది. కానీ ఇక్కడ
మ్యాచ్ అవుతుంది? 90 డిగ్రీస్ అనేది 6 దగ్గర మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 5 + 5/11 ఇది ఎప్పుడైనా బేస్ ఇంటూ ఇది గుర్తుంచుకోండి 5 + 5/11 దేనితోటి ఇంటూ చేయాలి? తర్వాత వచ్చే 90 ఎక్కడ మ్యాచ్ అవుతుంది? 3కి 6 దగ్గర కాబట్టి 6 తోటి ఇంటూ చేయాలి. ఇప్పుడు చేస్తే మనకు మినిట్స్‌లో వచ్చే ఆన్సర్ ఎంత? 32/8/11 మినిట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు మళ్ళీ బేస్ అవర్ ఏంటిది? 3 అవర్సే కదా! 3 అవర్స్ 32/8/11 మినిట్స్ అంతే ఆన్సర్. ఓకేనా? ఈ 2 ఆన్సర్స్ ఉంటాయి ఆప్షన్స్‌లో. లేదు అనంటే ఏదో ఒక ఆన్సరే ఇస్తూ ఉంటాడు. ఓకే. 2 ఆన్సర్‌లు చేయడం ఇంపార్టెంటే. నెక్స్ట్ స్లైడ్. 10 అవర్స్, 11 అవర్స్ మధ్య 2 ముల్లులు 90 డిగ్రీస్ ఎప్పుడుంటాయి? 90 డిగ్రీస్‌కి ఎప్పుడైనా ఎన్ని ఆన్సర్స్ ఉంటాయని చెప్పా? 2 ఆన్సర్స్. ఒకటి ముందు 90 డిగ్రీస్ తీసుకోవాలి, బ్యాకెళ్ళి. ఇంకొకటి ఫ్రంట్‌కెళ్ళి 90 డిగ్రీస్ తీసుకోవాలి. 10కు బ్యాక్ బ్యాకెళ్ళి 90 డిగ్రీస్ తీసుకుంటే ఎక్కడుంటుంది? 10-9, 9-8, 8-7 3 టైమ్స్ బ్యాకెళ్ళాలి. ఒక్కొక్కటి 30, 30, 30 ఉంటుంది. ఫస్ట్ స్లైడ్‌లో మనం చూసినట్టు. ఓకేనా? అప్పుడు ఎంతొస్తుందన్నట్టు 90 డిగ్రీస్ బ్యాకెళ్తే ఎక్కడ మ్యాచ్ అవుతుంది? అది క్యాచ్ చేసే పాయింట్ ఏంటి? 7 అవర్స్ దగ్గర క్యాచ్ అవుతుంది. ఓకే. అదే ఫ్రంట్‌కెళ్తే ఎక్కడ క్యాచ్ అవుతుంది? 10కి 1, 11, 1, 12, 2, 12-1, 3 అంటే 1 దగ్గర మ్యాచ్ అవుతుంది. 1 తోటి ఇంటూ చేయాలి. 5 + 5/11 ఇక్కడ 7 తోటి చేయాలి. ఇక్కడ 1 తోటి చేయాలి. ఇక్కడ 7 తోటి ఇంటూ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 38/2/11 మినిట్స్ వస్తుంది. మళ్ళీ బేస్ అవర్ ఏంటి? 10 అవర్సే కదా! అంటే 10 అవర్స్ 38/2/11 మినిట్స్. ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? మినిట్స్‌లో 5, 5/11 వస్తుంది. అంటే 10 అవర్స్ 5, 5/11 మినిట్స్. ఇది సెకండ్ ఆన్సర్. ఇది ఎక్కడ? 90 డిగ్రీస్ కాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇదంతా ఈజీ మేనర్ నేను చెప్పేది. పెద్ద ప్రొసీజర్ తోటి నేను చెప్పట్లేదు. పెద్ద ప్రొసీజర్ కూడా ఉంటుంది. కాపోతే అది చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ పడుతుంది. కానీ ఇక్కడ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను 3 కలిపి మీకు ఒక స్లైడ్ రూపంలో ఇచ్చాను. ఈ పాయింట్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. 9, 10 అవర్స్ ఉంది. 9 గంటలు, 10 గంటల మధ్య గంటల, నిమిషాల ముల్లులు ఎప్పుడు కలుసుకుంటాయి? కలుసుకోవడం అంటే ఏంటి? సెన్స్ 0 డిగ్రీస్. వ్యతిరేక దిశలో ఉంటాయి. అంటే ఆపోజిట్స్ ఎప్పుడుంటాయి? సరళ రేఖలో, లైన్ మోడల్‌లో 180 డిగ్రీస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ లంబకోణంలో ఎప్పుడుంటాయి? 90 డిగ్రీస్ ఎప్పుడుంటాయి? కలుసుకుంటాయి అని అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ తోటి ఇంటూ చేయాలి. నెక్స్ట్ వ్యతిరేక దిశలో అంటే 9కి ఆపోజిట్ ఏముంటుంది? క్లాక్‌లో చూసి చేయాలి. 9కి ఆపోజిట్ క్లాక్‌లో ఏముంటుంది? ఇక్కడ 9 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది. అంటే 3 తోటి ఇంటూ చేయాలి. ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ లంబకోణం 90 డిగ్రీస్ అన్నప్పుడు ఏం చేయాలి? బ్యాక్ 90 ఎళ్ళాలి. ఫ్రంట్ 90 ఎళ్ళాలి. అవి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూడాలి. 9కి బ్యాక్ 90 డిగ్రీస్ ఎళ్తే ఏమొస్తుంది? అది జూడండి. 9కి ఫ్రంట్‌కు 90 డిగ్రీస్ ఎళ్తే ఏమొస్తుందో అది జూడండి. 9కి బ్యాక్ 90 డిగ్రీస్ ఎళ్తే ఏమొస్తుంది? 12 వస్తుంది. 12 అంటే ఏమని తీసుకోవాలి? 0 అని తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ చేస్తే 9 అవర్స్ అని వస్తుంది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ 9 అవర్స్ 32/8/11 మినిట్స్ వస్తుంది. ఓకే. ఇదంతా సేమ్ ప్రొసీజర్. మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది 5, 5/11 అదొకటి. నెక్స్ట్ ఇంటూ చేయాల్సింది దేనితోటి? 0 ఉన్నప్పుడేమో సేమ్ డిజిట్ తోటి. వ్యతిరేక దిశలో ఆపోజిట్ అని అన్నప్పుడు 180 అని అన్నప్పుడు ఆపోజిట్ ఉండేది క్లాక్‌లో. లంబకోణం అన్నప్పుడు 2 ఆన్సర్‌లుంటాయి. ఒకటి బ్యాక్ ఎళ్లి 90, ఫ్రంట్ ఎళ్లి 90 తీసుకొని చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ టైప్ ముల్లుల మధ్య కోణం ఎంత? డైరెక్ట్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ నేను ఫస్ట్ స్లైడ్‌లో చూపెట్టాను మీకు. మేబీ 5:15 టైమ్‌లో ఎంతవుతుంది రెండిటి మధ్యలో టైం? దీనికి ఫైండ్ ఔట్ చేయండి అనంటే 60 ఆన్సర్ అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానుగా ఫస్ట్ స్లైడ్‌లో. అలాంటిది. ట్రై థిస్ అని. అలాంటి ప్రాబ్లమ్స్ డైరెక్ట్‌గా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? దానికొక చిన్న బేస్ ఎగ్జాంపుల్, బేస్ హింట్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ టైమ్ ఇచ్చి 2 ముల్లుల మధ్య కోణం కనుగొన్నప్పుడు వాటికొక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి. చాలా బుక్స్‌లో దొరకదిది. 30h - 11/2 m. ఓకే. మైనస్ అనడం కంటే దీన్ని మైనస్ అనడం కంటే డిఫరెన్స్ అనడం బావుంటుంది. ఎందుకంటానో నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 30h - 11/2 m. అయితే ఇది మైనస్ అని చెప్పుకొని ఇంకొక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అలా మైనస్ అనుకోకుండా డిఫరెన్స్ అని అనుకుంటే మీరు ఈజీగా కాలిక్యులేషన్ చేయొచ్చు. తీటా కనుక్కోవడానికి ఏంటి? 30h - 11/2 m. ఎగ్జాక్ట్ టైమ్ ఇచ్చి కనుక్కోమన్నప్పుడు ప్రిన్సిపల్ ఇది. ఓకేనా? హెచ్ అంటే ఏంటి? అవర్స్. ఎం అంటే మినిట్స్. టైమ్‌లోనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 5 అవర్స్ 15 మినిట్స్ ముల్లుల మధ్య ఎగ్జాక్ట్ తీటా వాల్యూ ఎంత? 5 అవర్స్ 15 మినిట్స్ వాచ్‌లో నడుస్తుంది. ఆ టైంలో రెండిటి మధ్యల అవర్స్ అండ్ మినిట్స్ ముల్లుల మధ్య ఉండే యాంగిల్ ఎంత అని ఫైండ్ ఔట్ చేయమని అంటుంటారు. అప్పుడు మనం ఎగ్జాక్ట్ టైమ్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? 30h డిఫరెన్స్ 11/2 m అని అన్నా. హెచ్ వాల్యూ ఎంత? 5. మినిట్స్ వాల్యూ ఎంత? 15. ఇవి 2 కూడా ఈ
ప్రిన్సిపుల్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 135/2 వస్తుంది. ఓకేనా? ఈ 135/2 అంటే మళ్ళీ దీన్ని డెరివేషన్ చేస్తే మీకు 67 1/2 పూర్ణాంకంలో 1/2 వస్తుంది. 67 అని అర్థం. ఓకేనా? అంటే 67.5 డిగ్రీలు ఉంటుందని అర్థం θ. ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి 7 గంటల 55 నిమిషాలు ముల్లుల మధ్య యాంగిల్ ఎంత? అంటే 7 అవర్స్ 50 మినిట్స్ టైంలో ఎగ్జాక్ట్‌గా 2 అవర్స్ అండ్ మినిట్స్ ముల్లుల మధ్య ఉండే యాంగిల్ ఎంత అని ఫైండ్ ఔట్ చేయమని అన్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సేమ్ 30h డిఫరెన్స్ 11/2 m అని అన్నా. ఓకే. అవర్స్ అని అంటే అవర్స్ రాయాలి. ఇక్కడ అవర్స్ ఏంటి 7, మినిట్స్ m అంటే ఏంటి 55. ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడికొచ్చే వరకు చెక్ చేయండి మీరు ఈ స్టెప్‌లో 84 డిఫరెన్స్ -121 అని ఉంది. నేను డిఫరెన్స్ అని ఎందుకన్నానో చూడండి. ఇక్కడ చూడండి 20 - 11 వచ్చింది. క్యాపిటల్ ముందుంది. తక్కువున్నదేమో తర్వాతుంది. కానీ ఇక్కడ ఏముంది 84 - 121 అని వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది -37 అని వస్తుంది. యాంగిల్ ఎప్పుడైనా మైనస్‌లో ఉండదు గదా! అందుకే ఇక్కడ డిఫరెన్స్ అని అనుకోవాలి. మైనస్ అని పెట్టుకోకుండా డిఫరెన్స్ అని పెట్టుకోండి అని చెప్పా. 84 డిఫరెన్స్ 121 రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత 37. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది 185/2 వచ్చింది. అంటే θ వాల్యూ ఎంత మళ్ళీ చూసుకుంటే 92.5 దీన్ని భాగిస్తే మీకు 92.5 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్ టైమ్ ఇచ్చి 2 ముల్లుల మధ్య ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు ఏంటి ఈ ప్రిన్సిపల్ నిద్రలో లేపి అడిగినా మీరు చెప్పగలగాలి. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్‌లో అడిగే ప్రిన్సిపల్ ఇదే. 30h - 11/2 m = θ. ఈ ప్రిన్సిపల్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. హెచ్ అంటే అవర్ రాయాలి. ఎం అంటే మినిట్స్ రాయాలి. అందులోనే ఎగ్జామ్‌లో అడిగిన టైం. కాకపోతే మైనస్ అనుకోకుండా డిఫరెన్స్ అనుకుంటే బావుంటుంది. కొన్ని పుస్తకాలలో చాలా పుస్తకాలలో మైనస్ అనే ఉంటుంది. ఒకవేళ మీకు హింట్స్ దొరికే పుస్తకాలకు సంబంధించింది. అయితే నేనేమంటున్నానంటే మైనస్ అనుకోకుండా డిఫరెన్స్ అనుకోవడం మంచిది అని నా ఫీలింగ్. నెక్స్ట్ ప్రతిబింబ సమయం మిర్రర్ టైమ్. ఇది నేను ఎక్స్‌ట్రాగా యాడ్ చేసింది. యాక్చువల్‌గా ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మనకు మిర్రర్ ఇమేజెస్ అని ఆ టాపిక్‌లో అడగాల్సిన టాపిక్. బట్ ఇక్కడ వాచెస్ మీద మనం చూస్తున్నాం కాబట్టి వాచ్‌లకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతిబింబ సమయం మిర్రర్ టైమ్ ఎంతుంటుంది అని ఫైండ్ ఔట్ చేయడానికి యాక్చువల్‌గా మీరు దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి ఇదొక్కటే ఆలోచించండి. ఈ పైనది కూడా ప్రిన్సిపల్ కొద్దిసేపు పక్కకు పెట్టి డైరెక్ట్‌గా ఆలోచించండి. 3కి మిర్రర్ టైమ్ ఎంత? 5:30కి మిర్రర్ టైమ్ ఎంత? 3:42కి మిర్రర్ టైమ్ ఎంత? 11:40కి మిర్రర్ టైమ్ ఎంత? ఇదోసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అంటే కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. మీరు మ్యాప్ గీసి దాన్ని మిర్రర్ ఇమేజ్ అజ్యూమ్ చేసుకొని చూడడం. ఒకవేళ మిర్రర్‌లో చూస్తే ఎలా ఉంటుంది? 12 ఉంది. 12:30 ఉంది. మిర్రర్‌లో చూస్తే ఎలా వస్తుంది రివర్స్‌లో అని మీరు ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఈ ప్రిన్సిపల్ కూడా. ఇచ్చిన సమయంను 12 గంటలు లేదా 11:60 మినిట్స్‌గా తీసుకొని దాంట్లో నుంచి ఇచ్చిన టైంను తీసేస్తే మనకు మిర్రర్ ఇమేజ్ వస్తది. అదేంటో ఇక్కడ చూడండి. ఇప్పుడు 3 ఉంది. 3కి మిర్రర్ ఇమేజ్ ఎంత? మిర్రర్ టైమ్ ఎంత అని అన్నాడనుకో 3 అవర్స్ అని డైరెక్ట్ ఇచ్చేసిండు కాబట్టి 12 అవర్స్‌లోకెళ్ళి డైరెక్ట్ తీసేయండి. వచ్చేదే మిర్రర్ టైమ్. ఓకే. బట్ ఎప్పుడైనా మనకు డైరెక్ట్ టైమ్ ఇవ్వకుండా మినిట్స్ కూడా ఇచ్చాడనుకోండి 5:30, 6:30, 7:30, 7:40, 8:42 ఓకేనా? 9:45 ఇలా టైమ్ ఇచ్చాడనుకోండి. అంటే మనం సైడ్‌కి కూడా మినిట్స్‌లో కూడా రాసుకోవాలి. 12:00 అని డైరెక్ట్ అవర్ రాయొద్దు. అలా రాయకుండా ఉండాలంటే మరి 12ని ఇంకేమని చెప్పొచ్చు? 11 అవర్స్ 60 మినిట్స్. అంటే ఏంటి నథింగ్ బట్ 12 గదా! అందుకే నేను ఇలా రాశాను. ఓకేనా? ఇది చాలా మందికి తెలవకపోవచ్చు. ఈ పాయింట్ గూడా నోట్ జేసుకోండి. చాలా మందికి అని అంటున్నాను. మేబీ కొందరికి ఈ పాయింట్ తెలిసే ఉండొచ్చు. ఓకేనా? తెలిస్తే పర్వాలేదు. తెలియని వాళ్ళ గురించి నేను మెయిన్‌గా ఇది మళ్ళీ రాయడం జరుగుతుంది. 11:60 అని అంటే ఏంటి నథింగ్ బట్ 11 అవర్స్ 60 మినిట్స్ అంటే నథింగ్ బట్ 12 అవర్స్. ఓకే. 11 అవర్స్ 60లోకెళ్ళి ఈ మినిట్స్ గూడా ఇచ్చినప్పుడు అలా 11 అవర్స్ 60 మినిట్స్ అని క్యాలిక్యులేట్ జేసి అందులోకెళ్ళి తీసేసి ఏసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? వాల్యూస్ అనేది. ఓకే. దట్స్ ఇట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? డైరెక్ట్ అవర్స్ అడిగాడనుకోండి 12 అవర్స్‌లోకెళ్ళి తీసేయాలి. అవర్స్ ప్లస్ సమ్ మినిట్స్ ఇచ్చినప్పుడు మాత్రం 11 అవర్స్ 60 మినిట్స్ అని ఏసుకొని అందులోకెళ్ళి మైనస్ జేస్తే మిర్రర్ టైమ్ వస్తుంది. ఓకే. దట్స్ ఇట్. ఇప్పటివరకైతే ఇది చాలు సరిపోతుంది. క్లాక్స్ మీద ఇంతకంటే డీప్‌గా వెళ్ళడు. ఇదే సరిపోతుంది. ఇదే బేస్ గూడా. మీకు చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. నేను మీకు హింట్ల రూపంలో ట్రిక్స్ అప్లై చేయాలి కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేయడానికి ఆ 5/11 అనే చిన్న హింట్ తోటి మీకెలా గుర్తుంచుకోవాలి అనేది చెప్పడానికి ట్రై చేశాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్.